హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన ఇంటికి వచ్చిన ప్రేరణని రెచ్చగొట్టి అదంతా వీడియో తీసి ఎడిటింగ్ చేసి కైలాస్నాథ్ ప్రేరణ తండ్రిగా పంపించిన ఘనాకి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సిద్ధు రంజిత్. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులు రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘన అబ్బబ్బా, తల్లి కూతుళ్ళు ఏం నాటకాలు ఆడుతున్నారే. తనేమో పని మనిషిలా నా ఇంట్లోకి వచ్చి మా నాన్నకు సేవ చేయడం, మీరేమో మీ నాన్నను చూసిపోయే వంకతో వచ్చి తను ఎవరో తెలియనట్లుగా నటించడం. మీరే అనుకుంటే మీ తల్లి మహానటి, మీరెవరో అసలు తెలియనట్లుగానే నటించింది. మీ నటన మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని ఘన అంటాడు. బాబు, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు, ఒక్కసారి ఆయన్ని చూడనివ్వు అని ఇందిర అంటుంటే ఘన అమ్మ అని పిలుస్తాడు. ఈశ్వరి అయితే రాజశేఖరాన్ని తీసుకొస్తుంది. రాజశేఖరాన్ని చూసి ప్రేరణ, ఐశ్వర్య, ఇందిర చాలా ఆనందపడతారు. అంతా కలిసి లోపలికి వెళ్తారు. ఘన అయితే మీకు ఎలాగా పరువు లేదు, నాకు పరువు ఉంది, అందుకని గుమ్మంలో ఎందుకా అని లోపలికి రానిచ్చాను అని అంటాడు. ఘన, చూసావమ్మా నాన్నని చూడ్డానికి ఈవిడ ఎంతకు దిగజారిందో, పని మనిషిలాగా వచ్చి మన ఇంట్లోనే చేరింది అని అంటుంటే ఇందిర, అది కాదమ్మా, నేను ఆయన్ని దగ్గరుండి చూసుకుందామనే అని అంటే, మాట్లాడుకో, ఆయనేంటి ఆయన, ఆయన మా ఆయనకు నేను ఒక్కదాన్నే భార్యను అని ఈశ్వరి అంటుంది. సిద్ధు అయితే ఏంటి, ప్రేరణ వాళ్ళు ఘన ఇంటికి ఎందుకు వచ్చారు అని గుమ్మంలోంచే చూస్తూ ఉంటాడు. ఘన, ఏంటమ్మా ఈ బజారు మనుషులతో మనకు మాటలేంటి అని అంటే, మాటలు మర్యాదగా రానివ్వి, ఎవర్రా బజారు మనుషులు అని ప్రేరణ అయితే ఘనాన్ని నిలదీస్తుంది. ఇంకెవరు, మీరే. అక్కడ వైజాగ్ వచ్చి నేను అంత గొడవ చేసినా ఇంకా బుద్ధి లేకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి అని అంటాడు. ఇక ఘన ప్రేరణ మాట్లాడుకుంటున్న ప్రతి మాట సిద్ధు విని షాక్ అయిపోతాడు. రాజశేఖరంకి యాక్సిడెంట్ అయిన విషయం, తను ప్రేరణకు ఫోన్ చేసిన విషయం అన్నీ సిద్ధు గుర్తు చేసుకుంటాడు. అంటే ఘనాకి ప్రేరణకు కన్నతండ్రి రాజశేఖరం గారేనా అని అనుకుంటాడు. ప్రేరణ, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఒకసారి కొట్టింది సరిపోదా నీకు? మా అమ్మ ఆయనతో తాళి కట్టించుకుంది, ఆ మాటకొస్తే నేను మీ అమ్మ గురించి మాట్లాడాల్సి వస్తుంది అని ప్రేరణ అంటుంది. ఒరే, వాళ్ళు అంతగా రెచ్చిపోతుంటే నువ్వేమీ మాట్లాడవేంటి అని ఈశ్వరి అంటే, ఐశ్వర్య, ఏంటి చెంప చెల్లుమనిపించినా మీకు అసలు బుద్ధి రాదా, మీకు కొంచెమైనా మానవత్వం లేదా అని అంటుంది. ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారు, నా ఇంటికి వచ్చి నా గుమ్మంలో నిలబడి నా మీదే తిరగబడుతున్నారు అని ఘన అంటే, అవును, ఇప్పటి వరకు మేము అన్నింటిలోనూ సర్దుకున్నాము, కానీ ఈసారి అలాగుండదు. ప్రేరణ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నువ్వు తొందరగా కోలుకోవాలి, మేము ఎవరమో నీ నోటితో నువ్వే చెప్పాలి, అప్పుడు కానీ వీళ్ళకు బుద్ధి రాదు అని అంటుంది. పొండే ఇక్కడి నుంచి బయటికి అని ఘన అనేసరికి, పోతాం, మేము మా నాన్న కోసం వస్తూనే ఉంటాం, ఇది మా నాన్న ఉన్న ఇల్లు, ఇక మా అమ్మ పని మనిషిలా కాదు, ఈయన భార్యలాగే ఈ ఇంటికి వస్తుంది, మా నాన్నకు సేవ చేసుకుంటుంది, అలాగే నేను ఆయుషు కూడా మా నాన్నను చూడాలనుకున్నప్పుడు వస్తుంటాము, మీరు ఎలా అడ్డుకుంటారో నేను చూస్తాను. ఇప్పటి వరకు ఈయన మా నాన్నగారన్న విషయం నేను ఎవరికీ చెప్పలేదు, ఈసారి మా నాన్న గురించి నేను అందరితోనూ చెప్తాను, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఐశ్వర్య, అక్క, ఇంత జరిగాక నాన్న ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం తీసుకువెళ్ళిపోదాం అని అంటే, లేదు ఐసు, మనం ఇప్పుడు తీసుకువెళ్ళిపోతే ఈ ఘన అన్న మాటలే నిజమవుతాయి, వద్దు, నాన్నని ఇక్కడే ఉంచేద్దాము, నాన్న కోలుకున్న తర్వాత నాన్నే మన గురించి చెప్తారు, అందాక మనం వెయిట్ చేద్దాము అని ఇక వాళ్ళ అమ్మను చెల్లిని తీసుకుని ప్రేరణ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. సిద్ధు అయితే ఇది ప్రేరణ కుటుంబ విషయం, నేను జోక్యం చేసుకోకూడదని పక్కకు వెళ్ళిపోతాడు. ఘనాతో ఈశ్వరి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఏంట్రా అది అంతలా మాట్లాడుతూ ఉంటే
నువ్వేమీ చేయకుండా అలా ఉండిపోయావు అని అంటే, అమ్మా నేను ఏమీ చేయలేదని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళంతా ఇంటికొచ్చిన మాట్లాడిన మాటలు తన ఫోన్లో రికార్డింగ్ చేస్తాడు. ఇక ఆ ఫోన్ తీసి, అమ్మా నువ్వు వెయిట్ చేస్తూ ఉండు, నేను ఆ ప్రేరణను రెచ్చగొట్టాను, తను రెచ్చిపోయి మాట్లాడింది, ఇప్పుడు ఏం చేస్తానో చూడు, నేను అంత ఈజీగా వాళ్ళను వదలను అని అంటే, ఒరేయ్ ఏం చేస్తావో కాస్త చెప్పి చేయరా అని అంటే, లేదమ్మా చేస్తాను కదా నువ్వే చూడు అని అంటాడు. ఇక ఆ వీడియో తీసుకు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటో వీడు అర్థం కాడు, కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టకూడదు అని ఈశ్వరి అనుకుంటుంది. ఇందిర, ప్రేరణ, ఐశ్వర్య హాల్లో కూర్చుని ఉండగా సుధా వస్తాడు. ఏమైంది అక్క, ఇంత ఉదయాన్నే ఇలా ఉన్నారేంటి, ఏమైంది అని అడిగేసరికి ప్రేరణ అయితే ఘన ఫోన్ చేశాడు అని జరిగిన విషయం అంతా చెబుతుంది. అంటే అక్క నువ్వు ప్రేరణ వాళ్ళ తల్లివని తెలిసిపోయిందా? నేను ముందు నుంచి చెప్తానే ఉన్నానక్క, నిన్ను చాలా జాగ్రత్తగా ఉండమని అని అంటే, ప్రేరణ ఏంటి మావయ్య ఎన్ని రోజులని నిజం దాస్తాము, ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, అది ఇప్పుడే తెలిసిపోయింది, ఇక ఏది జరిగితే అది జరిగింది, వాడి గురించి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. అది కాదే, వాడు చాలా రాక్షసుడు, నేను మీ మావయ్యనన్న విషయం కూడా తెలిసిపోయిందా అని అంటే, ఇంకా తెలియదు ఐశ్వర్య, త్వరలోనే తెలిసిపోవచ్చు మావయ్య అని అంటే, ఏంటి ఇంత కూల్గా చెప్తున్నావో, వాడు వదిలిపెట్టడే అని అంటుంటే ఇంతలో రంజిత్ వస్తాడు. ఏంటి, వాడి కోసం ఎందుకు మీరు భయపడుతున్నారు, వాడికి ఎదురు తిరగడమే మంచిది, అయినా మీరు పని మనిషిలా కాకుండా రాజశేఖరం గారు భార్యగానే ఆ ఇంటికి వెళ్ళాల్సింది, ఇప్పటికైనా మీరు మంచి పని చేశారు, ఇక ఆ ఘనాకి భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ తను రూమ్లోకి వెళ్ళిపోతాడు. సుధా అయితే ఏంటో ఆయన వచ్చాడు, కదలకుండా ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఆయనకేం ఆ రాక్షసుడితో మనం కదా పడాల్సింది అని అంటాడు. ఏంటి మావయ్య ప్రతిదానికి భయపడిపోతావు అని అంటే, భయపడకుండా ఎలా ఉంటానో, మీరు ప్రతి క్షణం వాడితో తలపెడుతూ ఉంటే మీకేమవుతుందో అన్న భయం నాకు ఎక్కువైపోతుంది అని సుధా అంటాడు. మాకేమీ కాదు మావయ్య, త్వరలోనే నువ్వు మా మావయ్యవన్న సంగతి కూడా తెలిసిపోతుందిలే అని ఐశ్వర్య అనేసరికి ఇక ఒక్కసారిగా సుధా కింద పడిపోతాడు. తమ్ముడు ఏమైంది అంటూ ఇందిర, ప్రేరణ, ఐశ్వర్య మావయ్య మావయ్య అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక ఐశ్వర్య అయితే ఉన్నాడా పోయాడా అంటూ గుండు కొట్టుకుంటుందా లేదా అన్నది చూస్తుంది. ఇక గుండు కొట్టుకోకపోవడంతో అక్క మావయ్య పోయాడే అని అంటే, వస్తే పిచ్చిమొహం, గుండె ఎడం వైపున ఉంటుంది కుడివైపున కాదంటే, ఓ కంగారులో మర్చిపోయాను అక్క అంటూ మళ్ళీ ఎడంవైపు చూస్తుంది. గుండె కొట్టుకుంటుంది అక్క, బతికే ఉన్నాడు అని అంటే, కొన్ని నీళ్ళు తీసుకురా మావయ్యని లేపుదాం అని ప్రేరణ అంటే ఐశ్వర్య నీళ్ళు తీసుకుని వస్తుంది. కొన్ని నీళ్లు మొహం మీద చిలకరిస్తే సుధా లేవడు. ఇక మొత్తం నీళ్లు మొహం మీద వేయబోతుంటే, ఏ ఆగు అని ఇందిర నీళ్ళు తీసుకుని మళ్ళీ మొహం మీద నీళ్లు చల్లుతుంది. సుధా లెగిస్తాడు. ఏమైంది అక్క అంటే, ఏం కాలేదురా, నువ్వు కళ్ళు తిరిగి కింద పడిపోయావంటే, అవును మీరిచ్చే షాకులకి నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటాడు. ఘన వీడియో చూస్తూ దొరికావే ప్రేరణ, ఇక మీతో ఎలా ఆడుకుంటానో చూడండి అని ఇక వెంటనే ఆ వీడియోని ఎడిటింగ్ చేసి కైలాస్నాథ్కి ఫోన్ చేస్తాడు. కైలాస్నాథ్తో నేను చెప్పినట్టు చెయ్యాలి అని అంటే, అలాగే ఘన నువ్వు నాకు ఇంతకు ముందు ఎంతో సహాయం చేశావు, నేను నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా అని కైలాస్నాథ్ అంటాడు. సిద్ధు ప్రేరణ కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు, కానీ తనకు ఏ విషయం తెలియనట్లుగానే ఉంటాడు. ప్రేరణ కూడా సిద్ధుకి జరిగిన విషయం ఏమీ చెప్పదు. ఐశ్వర్య చెప్పబోతున్న ప్రేరణ అయితే ఐశ్వర్యను ఆపుతుంది. ఇంతలో కైలాష్నాథ్ ఇందిర ఇందిర అంటూ వస్తాడు. ఎవరో పిలుస్తున్నారమ్మా అంటూ ప్రేరణ బయటకు వస్తుంది. ఎదురుగుండా కైలాసనాథ్ ఉంటాడు. ఎవరు మీరు అని అంటే, ఏంటమ్మా నేను నీ కన్న తండ్రిని, నన్ను పట్టుకు ఎవరు అని అంటే, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందా అని ప్రేరణ అంటుంది. ఏంటమ్మా ఇంకా ఈ తండ్రి మీద కోపం పోలేదా అని అంటుంటే ఇంతలో ఇందిర, ఐశ్వర్య, సిద్ధు బయటకు వస్తారు. ఎవరమ్మా అని అంటే,
ఇందిర ఎలా ఉన్నావు అంటూ కైలాసనాథ్ ఇందిర దగ్గరికి వస్తాడు. ఎవరండి మీరు అని ఇందిర అడుగుతుంటే, ఏంటి మిమ్మల్ని వదిలేశానని చెప్పి నన్ను ఎవరు అని అంటున్నారా? కట్టుకున్న మొగున్నే ఎవరు అంటున్నారంటే ఇంక నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అని అంటాడు. ఆ మాటతో ఇందిర షాక్ అయిపోతుంది. సిద్ధు కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో రంజిత్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటండి ఎవరు మీరు అని అంటే, బాబు నేను ఈవిడ భర్తను అని అంటే, ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఈవిడ భర్త ఏంటి అని అంటే, అవును బాబు వీళ్ళని వదిలేశానన్న కోపంతో ఇప్పుడు నేను తన భర్తను కాదు అని అంటుంది. ఇందిరా నన్ను క్షమించు, నేను మిమ్మల్ని వదిలేయడం తప్పే, ఇక మిమ్మల్ని బాగా చూసుకుంటాను, మీరు సామాన్లు సర్దుకోండి మన ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు. సిద్ధు ఈయనెవరో తెలియదు, మా నాన్న కాదు, ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అని అంటే, ప్రేరణ నువ్వేమీ కంగారు పడకు నేను చూసుకుంటానని సిద్ధు అంటాడు. ఏయ్ ఎవరా నువ్వు, ఎందుకు ఇలా వచ్చి వీళ్ళ నాన్నని చెప్పుకుంటున్నావు అని అంటే, నిన్ను ఎవరు పంపించారు చెప్పు అని అంటుంటే, ఏంటి బాబు నువ్వు వీళ్ళ గురించి తెలియకుండా మాట్లాడుతున్నావు, తను నా భార్య, వీళ్ళిద్దరూ నా కూతుళ్ళు అని చెప్తాడు. రంజిత్ ఏంటి చూస్తుంటే ఎక్కువ చేస్తున్నారు, ఆవిడ మీ భార్య ఏంటి, వీళ్ళు నీ కూతుళ్ళేంటి, మర్యాదగా నిన్ను ఎవరు పంపించారో చెప్పు అని అంటే, ఏంటి బాబు మీరు కూడా వాళ్ళ మాటలు విని నన్ను ఎవరో అనుకుంటున్నారు, కావాలంటే మా పెళ్లి ఫోటో చూడండి అంటూ ఇక ఫోటో అయితే తీసి చూపిస్తాడు. ఆ ఫోటో చూసి ఐశ్వర్య, ఇందిర, ప్రేరణ చాలా షాక్ అయిపోతారు. ప్రేరణ ఇప్పుడు ఆ ఘనగాడి ఇంటికి వెళ్ళొచ్చాం కదా, ఇది ఆ ఘనగాడి ప్లానే అవ్వుంటుంది అని అనుకుంటుంది. కైలాష్నాథ్ మీరు ఇలా అంటారని నాకు తెలుసు, అందుకనే నేను సాక్ష్యాలతో సహా ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని ఇప్పుడే తీసుకువెళ్తాను అని ఇక ఇందిర చేపట్టుకొని తీసుకువెళ్ళబోతుంటే సిద్ధు, రంజిత్ కూడా ఏయ్ ఆగు అంటూ ఇక కైలాసనాథ్ని ఆపుతారు. ఇంతలో ఘన అక్కడికి వస్తాడు. ప్రేరణ అయితే, ఏంటి ఘన ఇదంతా నీ పనే కదా, వీడినెవడినో పంపిస్తే మేము భయపడతామని అనుకుంటున్నావా అని అడుగుతుంది. ఏంటి నేను పంపించడం ఏంటి, ప్రతిదీ మీకు నాటకాలుగా ఉందా, ఆయనే చెప్తున్నాడు కదా మీ నాన్న అని. సిద్ధు అయితే ఘన కాలర్ పట్టుకుని, ఏంట్రా వీళ్ళకెవరో లేరని నాటకాలు ఆడుతున్నావా, నాకు మొత్తం విషయం తెలుసు, ఇక నీ నాటకాలు చాలు, నువ్వు పంపించిన వ్యక్తిని నువ్వే తీసుకువెళ్ళు, లేకపోతే నా స్టైల్లో నేను పంపించాల్సి వస్తుందని సిద్ధు అంటాడు.